జాతీయ కులగణనలో బీసీలకు సంబంధించిన కాలం లేదని, ఎస్సీ ఎస్టీ కాలం తర్వాత బీసీ కాలం కూడా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీసీల కోసం 34 కాలంలను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. దేశంలో బీసీల సంఖ్య తేల్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని, బీసీ కులగణనలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రోల్ మోడల్ గా ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కులగణనలో బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినటువంటి క్రమంలో ఏ విధంగా అయితే కులగణన జరిపినా ఆ విధంగా జరిగిన లెక్కల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ కాలం ఉన్నటువంటి తర్వాత బీసీల కాలం కూడా ఉండవలసిన అవసరం ఉంది అనేటువంటిది ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఇటీవల బీసీ సంఘాలు జనాభా లెక్కలలో కుల ప్రాతిపదికలు కూడా ఎస్సీల సంఖ్య ఎస్టీల సంఖ్య తెలుసుకునే క్రమంలో బీసీల సంఖ్య కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వంపై ఉందని మాట ఈ సందర్భంగా చెప్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఈ బీసీల లెక్కను కూడా తీసినటువంటి సందర్భం తెలంగాణ ఉంది. కాబట్టి తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఒక రకంగా ఈ జనాభా లెక్కలకు సంబంధించి జనగణనకు సంబంధించి ఆలస్యమైనటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు కులగణన జరిగిన తర్వాత కొంచెం ముందుగా వస్తున్నటువంటి సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఈ 33 కాలంలో మరో 34వ కాలం బీసీల సంఖ్య కూడా చేర్చి